హాయ్ అండి. ఇప్పుడు కోకోనట్ సులువుగా తీసుకోవడానికి ఒక టూల్ చెప్తాను. ఈ టూల్ చూసారు కదా, చాలా బాగుంటుంది. దీంతో మనకి చాలా సులువుగా కోకోనట్ వచ్చేస్తుంది. చూడండి, మనం ఇలా కింద పెట్టి కూడా తీసేయచ్చు, కానీ అలా కొంచెం మనకి డేంజర్ కదా. దానికన్నా ఇలా కట్ చేస్తూ సెంటర్గా కట్ చేస్తూ తీస్తుంటే మనకి చాలా సులువుగా అయిపోతుంది. మనకి చేయి కట్ అవుతుందని భయం ఉండదు, మనకి సులువుగా కూడా వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. చక్కగా నీట్గా వస్తుంది దీంతో. చూడండి, ఇదిగో ఇప్పుడు తీస్తాను చూడండి ఎంత సులువుగా వస్తుంది. అదిగో అలా ఎక్కడికక్కడ అలా ముక్కలు చేసుకుంటూ, అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. మనకి కట్ అవుతుందని భయం ఉండదు. కోకోనట్ తీస్తే ఖచ్చితంగా ఎవరికైనా సరే చిన్నదైనా కట్ అవుతుంది. ఎందుకంటే నాకు అనుభవం బాగా 2-3 సార్లు నా చేయి కట్ అయ్యి ఇంకా ఇప్పటికే కాయ అలాగే ఉండిపోయింది చేతిలో, కత్తిపేటతో తీస్తున్నప్పుడు, చాకుతో తీస్తున్నప్పుడు. అందుకని ఈ టూల్ చాలా బాగా ఉపయోగంగా ఉంది. చూడండి, అంత చిన్న ముక్కైనా చక్క నీట్గా తీసేసుకోవచ్చు. అంత బాగా వచ్చేస్తుంది. లాస్ట్ చిన్న ముక్క ఉన్నప్పుడు మనకి తొందరగా రాదు, అది కూడా దీంతో చాలా బాగా తొందరగా వస్తుంది. అందరూ యూజ్ చేయండి. అన్ని స్టీల్ సామాన్ల షాపుల్లో, సిల్వర్ సామాన్ల షాపుల్లో కూడా ఇది అమ్ముతున్నారు. ప్రతి దగ్గర ఉంటుంది ఇప్పుడు. చూసారు కదా, కోకోనట్ తీసుకునేదంటే ఇస్తారు ఇది. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది, చూసారా. మనం చాకుతోటైనా ఇబ్బంది పడతాం, కత్తిపేటతో కూడా ఇబ్బంది పడతాం. దానికన్నా ఇది సులువు కదా మనకి. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోండి బాగా వస్తుంది అంటారు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే మనకు కావాలి అంటే తీయడం కష్టం అయిపోతుంది అప్పుడు. అటువంటి టైంలో ఇలా తీసేసుకోవచ్చు. చూడండి, చూసారు కదా. థ్యాంక్ యూ.